శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి రాష్ట్రాధిపతిగా బుధుడు. సో బుధుడు చాలా ఉత్సాహమైనటువంటి ప్లానెట్. సో ఈ బుధుడు చంద్రుని యొక్క కుమారుడు. అందువలన చంద్రుడికి ఉన్నటువంటి మనస్తత్వం, అతను ప్రయాణించే వేగం, ఆలోచన విధానం ఇంచుమించుగా ఇవన్నీ కూడా బుధుడిలో ఉండడం జరుగుతూ ఉంటాయి. అయితే దాని తర్వాత బుధుడిని గురువు కూడా తన కుమారుడిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. తారకి జన్మించడం వల్ల అది ఆ స్టోరీ పక్కన పెడితే, మరి బుధుడు అటు చంద్రుడు కుమారుడుగాను, అటు గురువు యొక్క కుమారుడు, అలాగే శిష్యుడిగా కూడా పెరగడం వల్ల అత్యంత మేధావిగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి బుధుడు. చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం, ఎటువంటి పరిస్థితులైనా సున్నితంగా పరిష్కరించే తెలివితేటలు ఉంటాయి. అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రాష్ట్రాధిపతి బుధుడికి. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక రాశి చక్రం భచక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు ఇది 6వ రాశి అవుతుందన్నమాట. సింహం 5, ఇది 6వ రాశి అవడం వల్ల సహజంగా 6వ రాశి అన్నది శత్రు రోగ రుణాలకు సంబంధించింది. అది సర్వీస్ ఓరియంటెడ్ రాశి అన్నమాట. 6వ రాశి సర్వీస్ చేసే రాశి. సో అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు కేవలం సర్వీస్ ఓరియంటెడ్గానే ఉండడం జరుగుతుంటుంది. అంటే ఉద్యోగస్తులుగా మాత్రమే రాణించగలుగుతుంటారు తప్ప స్వతంత్రంగా వ్యాపారం చేసేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రాణించలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగాల్లోనే ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా వీళ్ళు ఈ రాశిలో జన్మించిన వారు వాళ్ళు గోల్ కూడా చిన్నదిగానే పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు తెలివితేటలు తగ్గట్టుగా జీవితంలో ఉన్నత స్థాయికి రాలేకపోతూ ఉంటారు. సో ఆ కారణం వల్ల అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలకి ఒక పెద్ద గోల్ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని సాధించగలిగే ప్రయత్నం చేస్తుంటారు. సో అనేక మంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి లగ్నంలో అని ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా టీచింగు, ఇన్స్ట్రక్షను, ఈ కోచింగ్ సెంటర్లో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు అనేక మంది మేధావుల్ని, అంటే మెడికల్ ఎంట్రన్స్లో వాళ్ళని అవ్వచ్చు, ఐఐటి వాళ్ళని అవ్వచ్చు, సివిల్స్ వాళ్ళని అవ్వచ్చు, వీళ్ళ శిష్యులుగా వాళ్ళ మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మెయిన్గా ఈ రాశివారు పూర్తి తెలివితేటలను ఉపయోగించుకుంటే వీళ్ళ ఏ రంగంలో అయినా నెంబర్ 1గా ఉండే అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఎక్కువగా మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ రాశి మగవారి కన్నా స్త్రీలకి, ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి నైపుణ్యంగా అంటే హస్త నక్షత్రం మెయిన్ డామినేషన్ కాబట్టి ఈ రాశిలో వీళ్ళకి హ్యాండ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి. అంటే పూర్వమైతే ఈ వృత్తులన్నీ స్కిల్స్తోనే ఉండేవి కాబట్టి ఈ అన్ని బట్టలు నేయడం కానీ, పాత్రలు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు బాగా అప్పట్లో రాణించగలిగారు. ఇప్పుడైతే మామూలుగా ఈ టైపింగు, కంప్యూటర్, మెడికల్ అందులో బాగా రాణించగలుగుతూ ఉంటారు. బట్ ఈ హస్త నక్షత్ర జాతకులు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ కన్యారాశి వారు జీవితంలో తొందరగా అందరినీ నమ్ముతూ ఉంటారు. తొందరగా నమ్మి వీళ్ళ ఉన్నదంతా కూడా సర్వస్వం వాళ్ళకి దారిపోసే ప్రయత్నం చేస్తుంటారు. ఒక విధంగా ఈ కన్యారాశిలో అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఈ శ్రేయస్ కోసం వీళ్ళు ఉద్యోగం చేసినా ఇంకోటి చేసినా డబ్బంతా వాళ్ళకి ఇవ్వడం, అలాగే పిల్లల్ని కూడా వీళ్ళ స్థాయిని మించి బాగా చదివించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చివరి జీవితంలో వీళ్ళు ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అలాగే ఏదైనా గృహం, ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల వచ్చే ధనాన్ని వీళ్ళ పిల్లలకో ఇంకో దగ్గర బంధువుకో వీళ్ళు సరే మనవడే కదా తర్వాత బాగుంటే మనకి ఇస్తాలే చూస్తాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు చాలా వరకు ఈ కన్యారాశి, కన్యాలగ్నం వారు రిటైర్మెంట్ తర్వాత
చివరి జీవితంలో ఎవరి యొక్క ఆదరణ లేకుండా సరైనటువంటి ఆర్థికం డబ్బు వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఈ రాశివారు. అందుకని వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా మరి చివరి జీవితం కొరకు ఎక్కువగా ఆలోచించుకోవడం మంచిది. ఇంచుమించుగా 60-70 తర్వాత వచ్చే జీవితం కోసం వీళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళ దగ్గర కొంత ధనం ఉండడం మంచిది. రిటైర్మెంట్ పెన్షన్ వచ్చిన వాళ్ళు పర్లేదు, కానీ కామన్గా ఇందులో ఎక్కువగా ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగులు, ప్రైవేట్ సర్వీసులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా సీక్రెట్గా వీళ్ళ దగ్గర కొంత ధనం దాచుకుంటేనే చివరి జీవితం బాగుంటుంది తప్ప ఎవరిని నమ్మినా, కనీసం పిల్లల్ని, సంతానాన్ని, దగ్గర వాళ్ళని నమ్మినా కూడా చివరి జీవితంలో మోసపోవలసి వస్తుంది. అలాగే వీళ్ళ దగ్గర ఆస్తి ఏమైనా ఉంటే అది వీళ్ళు తదనంతరం పిల్లలకి చెందేలాగా ఇవ్వాలి తప్ప వీళ్ళు ఉండగానే మరి సంతానానికి ఈ ఆస్తి అప్పచెప్పడం వల్ల మరి వీళ్ళు గౌరవప్రదంగా బయటికి వెళ్ళవలసే స్థితి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ముందు ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ అదృష్టపరంగా చూసుకోవాలంటే వీళ్ళకి గ్రీన్ కలర్ బాగుంటుంది, ఆకుపచ్చ రంగు బాగా అదృష్టకరంగా ఉంటుంది. మరి ఉంగరం పరంగా ధరించాలనుకుంటే వీళ్ళకి డైమండ్ కలిసి వస్తుంది, పచ్చ కూడా కలిసి వస్తుంది. ఎవరైతే విద్యాపరంగా పైకి రావాలనుకుంటారో వాళ్ళు ఎమరాల్డ్ ధరించడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వివాహ జీవితంలో బాగా అనుకూలంగా ఉండాలి, తొందరగా వివాహం జరగాలి. అలాగే సినిమా రంగంలో చిన్న స్థాయి ఉన్న వాళ్ళకి డైమండ్ ధరించడం వల్ల వీళ్ళకి అదృష్టం ఆ విధంగా కలిసి వస్తుంది. సంఖ్యల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి 5వ సంఖ్య బాగా నెంబర్ 1, దాని తర్వాత 6వ సంఖ్య కూడా కలిసి వస్తుంది. మరి 9వ సంఖ్య అస్సలు పెద్దగా వీళ్ళు కలిసి రాకపోవచ్చు. అయితే వీళ్ళు ఈ రాశివారు ఎట్టి పరిస్థితిలో కూడా వృశ్చిక రాశి అలాగే మేషరాశి వారితో వివాహ సంబంధాలు పెట్టుకోవడం కానీ, వాళ్ళతో కలిసి ఏదైనా వ్యవహారం చేయడం వల్ల ఖచ్చితంగా మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే మీ నుంచి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, వాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడవచ్చు. సో ఈ విధంగా మరి మామూలుగా పరస్పరంగా వీళ్ళకి ఈ బుధ కుజులకి అంత అనుకూలత ఉండదు. ఒక రాశి నుంచి ఇంకొక రాశి షష్టాష్టకాలు అవ్వడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి. అయితే ఈ కన్యా రాశి వారికి వారు దాన్ని బట్టి బుధ మహాదశ మంచిది. ఏ దశలో అయినా కుజుడి యొక్క అంతర్దశ అంటే ఏ దశ జరగనివ్వండి, అందులో కుజ అంతర్దశ జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే టైంలో మరి ప్రమాదాలు జరగవచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందులు రావచ్చు, ఆస్తిపరమైన తగాదాలు రావచ్చు, చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఈ రాశి వారికి మరి కుజ మహాదశ ఉపయోగపడదు. ఏ మహాదశలో అయినా కుజ అంతర్దశ కూడా జాగ్రత్తగా ఉంటే మిగతా జీవితం అంతా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. ఎందుకంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క జన్మరాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ కార్యక్రమం ప్రారంభించినా విఘ్నేశ్వరుని ఎక్కువగా పూజించుకోవడం, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి,
ఫైనాన్స్ సంబంధించింది, ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీనరాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.